చూడండి 2 ఫోల్డింగ్స్‌లో ఉన్న క్లాత్‌ని అయితే తీసుకున్నాను. 4 లేయర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. మనకి బాడీ లెంత్ వచ్చేటప్పటికి 9 ఇంచెస్ దానికి 1 ఇంచెస్ కలుపుకొని 10 ఇంచెస్ అనేది నేను బాడీ లెంత్ తీసుకున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేటప్పటికి 4 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేటప్పటికి 4 ½ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఫోల్డింగ్ వైపు నుంచి కూడా పైన 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా! అదే 4 ఇంచెస్ ఉందో లేదో చూసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇటొక లైన్, ఇటొక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ మీద 6 ఇంచెస్ అనేది మనము చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాము. అలాగే 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసము. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ విడ్త్ అనేది 1.5 ఇంచు తీసుకోండి. అలాగే నెక్ డీప్ అనేది 2.5 ఇంచుకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పైన 1.5 ఉంది కదా! కింద కూడా 1.5 మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్‌ని కలిపేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్కి రౌండ్ షేప్ అనేది ఈ విధంగా ఇచ్చేసండి నెక్కి. ఫ్రంట్ బ్యాక్ ఒకటే నెక్ అయితే పెడుతున్నానండి. ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు పైన ఏ విధంగా అయితే పెట్టామో 6 ఇంచెస్ అలాగే 2 ఇంచెస్ ఖర్చుల కోసం అదేవిధంగా కింద కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ని కలిపేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనము ఫోల్డింగ్ వైపు నుంచి ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అంటే నడుము లూజ్లో సగం అనమాట. హాఫ్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది 3 ఇంచెస్ వరకు ఉంటే సరిపోతుందండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత అటొక లైన్ ఇటొక లైన్ ఈ లైన్కి ఒక హాఫ్ ఇంచ్ దూరంతో మీరైతే లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా క్రాస్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన మార్కింగ్ని కట్ చేద్దాం. ఇలా షేప్ వచ్చేలాగా రౌండ్ షేప్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ ఫ్రంట్ బ్యాక్ రెండు వేరు చేద్దాం. ఇప్పుడు వేరు చేసుకున్న తర్వాత దానిని మనం లోతు తీసుకోవాలి. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి లోతు అయితే తీసేయాలి. ఇది నేను హ్యాండ్స్ వేయటలేదండి, ఫ్రిల్స్ పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు లోతు తీసినా తీపినా ఇబ్బంది లేదు, కానీ ప్రాసెస్ అయితే లోతు కంపల్సరీగా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత లైనింగ్ కంటే కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చుట్టూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వైపే పెట్టుకోవాలి. ఓపెన్స్ వైపే పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ లెంత్ వచ్చేటప్పటికి 22 ఇంచెస్ అలాగే విడ్త్ వచ్చేటప్పటికి 60 ఇంచెస్కి అయితే నేను తీసుకున్నాను. లైనింగ్ అనేది దీనికంటే ఒక 4 ఇంచెస్ తక్కువతో క్లాత్ తగ్గించి లైనింగ్ తీసుకోవాలి. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతో లైనింగ్ కూడా అంతే తీసుకోవాలి. కటింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. స్టిచ్చింగ్ వచ్చేటప్పటికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఈ విధంగా రాంగ్ సైడ్ పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇలా చుట్టూ కూడా మనము స్టిచ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి నేను మొత్తం కూడా రౌండ్గా మొత్తం స్టిచ్చింగ్ అనేది చేశాను. ఇక మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండోది కూడా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. డాట్స్ కూడా రెండింటికి వేసుకోవాలి. చూడండి ఈ విధంగా డాట్స్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అనేది వేయండి, పైన కొంచెం రఫ్ చేయండి. ఇలా అయిపోయింది కదా! అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము రెండు ఈ విధంగా నేను రెడీ చేశాను. ఇప్పుడు పైన ఉక్స్ పెట్టుకోవడం కోసము నేను బ్యాక్ సైడ్ కొంచెం కట్ చేసి ఈ విధంగా చేయాలనుకుంటున్నాను. చూడండి పైన ఇక్కడ మనం నెక్ దగ్గర ఒక 2 ఇంచెస్ కానీ 1.5 కానీ కట్ చేసేసేయాలి సెంటర్లో. ఇది బ్యాక్ పార్ట్ అండి, ఉక్స్ పెట్టుకోవటానికి. ఇలా ఓపెన్ అయింది కదా! ఇప్పుడు దీనికి ఒక క్లాత్ తీసుకొని ఇలా పై వైపుకి పెట్టి తిప్పేసి లోపల నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం కట్ చేసాం కదా, దాని మీదనే ఒక స్టిచ్ వేస్తున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.
ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి. రౌండ్ తిరిగే దగ్గర పాదం ఎత్తి సూది లోపలికి ఉండాలి. పాదం ఎత్తుకొని తిప్పి మళ్ళీ దించి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సెంటర్ పాయింట్లో కట్ చేసి చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో. ఇలా క్లాత్ని తిప్పేస్తాం కదా, షేప్ రావడం కోసం కార్నర్స్లో డాట్స్ అది చిన్న చిన్నవి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. మనం స్టిచ్ చేసిన కుట్టు అనేది ఏదైతే ఉందో అది తెగకుండా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి నెమ్మదిగా. ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏది ఉందో దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని తిప్పేద్దాం. క్లాత్ పై వైపున ఉంది కదా, దీన్ని లోపలికి తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇక్కడ ఒక చిన్న బటన్ కానీ ఉక్స్ కానీ పెట్టేస్తే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము బాటమ్ తీసుకున్నాము. బాటమ్ తీసుకొని చూడండి ఈ ఒక పార్ట్ తీసుకొని బాడీ పార్ట్లో ఒకదాన్ని రైట్ సైడ్ పెట్టుకుని రాంగ్ సైడ్ అనేది బాటమ్ ఉంది కదా, ఆ బాటాన్ని పైన పెట్టేసి, అంటే లైనింగ్ ముందుగానే నేను జాయింట్ చేశానండి. ఇలా ఒక 2 ఇంచెస్ వరకు స్ట్రైట్గా స్టిచ్ చేయండి. తర్వాత అక్కడి నుంచి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి మనం. ఆ లెంత్కి ఆ విడ్త్కి మనం తీసుకున్న బాడీ మెజర్మెంట్కి కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రిల్స్ అయితే వేసుకుంటే మీరు ఒకవేళ ముందుగానే అడ్జస్ట్ చేసుకొని చూసుకొని ఇంత ఫ్రిల్ పెడితే మొత్తం బాడీకి సరిపోతుంది కదా అనుకొని అప్పుడైనా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగానే మెయిన్ ఫ్యాబ్రిక్కి నేనైతే లైనింగ్ అయితే అటాచ్ చేసి పెట్టుకున్నాను. సో అందుకని తొందరగా అయిపోయిందనమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. పైన ఎప్పుడైనా సింగిల్ స్టిచ్ అండి, లోపల మాత్రము డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండు కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ అనేది ఈ విధంగా పెట్టుకొని జాయింట్ చేయాలి. ఇక్కడ కూడా మనము డబుల్ స్టిచ్ అలాగే నెక్ వైపు రఫ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ నేను స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫ్రిల్స్ కోసము అంటే హ్యాండ్ కోసము బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ అనేది కొంచెం తీసేసుకున్నాను. అది ఒక 40 ఇంచెస్ వరకు తీసుకోవాలండి వెడల్పు. లెంత్ వచ్చేటప్పటికి ఒక 2.5 3 ఇంచెస్ ఉంటుంది అంతే. దాన్ని తీసేసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఒక 1.5 2 ఇంచెస్ వదిలేసి అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టేయండి. ఇలా డబుల్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము తిప్పేసుకోవాలన్నమాట. చూడండి ఒక స్టిచ్ అయిపోయింది, ఇంకొక స్టిచ్ కూడా మీరు వేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇట్లా తిప్పేసుకొని పైన కూడా ఇంకొక స్టిచ్ వేస్తున్నా. అన్ని హ్యాండ్స్కి ఇలా పైన వేయాల్సిన అవసరం లేదండి, దీనికి ఒక్కదానికి వేస్తే బాగుంటుంది, అందుకని నేను ఇలా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేస్తున్నాను. చూడండి ఇలాగా మనము కొంచెం ఫ్రంట్ నెక్కి ఇలా పెట్టేసుకొని కొంచెం డిజైన్ చేయాలనుకున్నా. సో నేను ఇలా అంతా పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మొత్తం ఇలా అన్నీ పెట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీనికి ఒక క్రాస్గా కట్ చేసుకున్న ఈ పీసులు అనేది జాయింట్ చేసుకొని ఒక 1 ఇంచు 1.5 ఇంచ్ తోటి క్లాత్ అయితే తీసుకొని దానికి పైపింగ్ అయితే చేసేసేయండి. ఇప్పుడు మనం వెనకాల కట్టుకుంటాం కదా తాడులు, వాటి కోసము ఈ విధంగా పెట్టేసుకోవాలి ముందుగానే తయారు చేసుకొని. చూడండి ఇది చివరికి ఈ విధంగా పెట్టేసుకోండి నడుము దగ్గర.
పెట్టేసి ఇలా సర్ది పెట్టుకొని ఇప్పుడు మనము జాయింట్ చేసేద్దాం. ఒకవైపు ఫస్టే అయిపోయిందండి జాయింట్ చేశాను. ఇది రెండోదనమాట. ఆ క్లిప్ అనేది చూపించలేదు వీడియోలో. ఇప్పుడు ఈ విధంగా రెండో వైపు అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్నాం కదా లూజ్ పాయింట్లు, అవి గుర్తు పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి వాటి మీద ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, లోపల ఏదైనా కదిలిపోకుండా ఉండేటట్టు చూసుకొని మళ్ళీ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకొని పెట్టుకొని నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. కొంచెం అంతవరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే సైజులో మనం తీసుకున్నాం కాబట్టి, అంటే మొత్తం ఒకటే లెంత్ కానీ విడ్త్ కానీ ఒకటే తీసుకున్నాం కాబట్టి మొత్తం కలిపేసి కుట్టేస్తున్నాను. అలా కాకుండా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందనుకోండి, లైనింగ్ తక్కువ ఉంటే విడివిడిగా దేనికి దానికి సపరేట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా చివరి వరకు తీసుకున్న తర్వాత ఒక రఫ్ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అనేది పైకి వేసుకోవాలి. ఇలా చివరి వరకు కూడా పైకి వేసేయండి. రెండో వైపు కూడా ఇదే విధంగా మీరు స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక ఇదే విధంగా మన మెజర్మెంట్ని బట్టి ఎంతైనా మనం ఇదే విధంగా ఈ మోడల్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి బేబీస్కి. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫ్రాక్ అనేది మనకి ఈ విధంగా రెడీ అవుతుంది చూడండి.